ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో అతీష ప్రజ్ఞావేదంలో సాక్షిని వీక్షించండి అనే టాపిక్లో అతీష మనకందించిన మొదటి సూత్రం, ఆ సూత్రానికి ఉన్న రెండు అర్థాలు, ఆ సూత్రానికున్న ఆ రెండు అర్థాలను మనం ఫాలో అయినప్పుడు మనకు కలిగే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్న విషయాన్ని చక్కగా తెలుసుకున్నాం కదా. సో ఆ సూత్రం యొక్క మొదటి సూత్రం యొక్క మొదటి పద్ధతి ఏమిటి? సాక్షులు రెండు రకాలు. మొదటి రకాన్ని వదిలిపెట్టేయడం, రెండవ రకం సాక్షిని స్వీకరించడం. సో ఇది ఫాలో అవుతున్నప్పుడు మనం అపసవ్యమైన మనస్సును చక్కగా వదిలించేసుకోగలుగుతాము. ఇంకా రెండవ అర్థం ఏమిటి ఆ సూత్రానికి? సారీ, ఆ సూత్రం యొక్క రెండవ అర్థం ఏమిటి అంటే మనస్సులోని వస్తువులను గమనించడం, మనోవస్తువులను వీక్షించడం కదా. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఉమ్, ఉమ్, పరాకాష్ఠ అయిన ప్రజ్ఞానంలో పూర్తిగా పరివేష్టించి ఉండగల సత్యమైన స్థితి అంటే బ్రహ్మానంద స్థితి, పరమానంద స్థితి. ప్రతి క్షణం, అనుక్షణం, క్షణక్షణం ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్న స్థితి. ద్వంద్వాలనేవి ఏమీ లేని స్థితి. కేవలం మనం మాత్రమే అక్కడ ఉంటాం. అలాంటి అద్భుతమైన స్థితిని అక్కడ పొందుతాం. ఆ సంప్రజ్ఞతను ఆ అక్కడ ఉన్న మనమున్న ఆ స్థితిలో మనకి లభించిన ఆ సంప్రజ్ఞతను మనం దేవుడు అనవచ్చు, నిర్వాణ అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, దివ్యాత్మ అనొచ్చు, పూర్ణాత్మ అనవచ్చు, శ్రీకృష్ణ భగవానుడు అనొచ్చు, కృష్ణ చైతన్యం అనొచ్చు, క్రీస్తు చైతన్యం అనొచ్చు. ఇలా మీరు ఏ పేరుతో పిలుచుకున్నా అంతా ఒక్కటే. సో ఇక మనకి అతీష ఇచ్చిన రెండవ సూత్రం ఏమనుకున్నాము? సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణం మీదే ఆధారపడి ఉండండి అంటున్నారు. సో మనం ఆనందంగా ఉండకపోతే దానికి అర్థం ఆనందంగా ఉండకుండా ఉండటానికి పనికొచ్చే చిట్కాలన్నిటినీ, ఉపాయాలన్నిటినీ మనం నేర్చుకుని ఉన్నామనే కదా దాని అర్థం. సో ఆనందంగా ఉండకపోవడం అన్నది మన మానసిక ప్రవృత్తి. ఆ మానసిక ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆనందంగా ఉండకపోవడం అన్నది మన మానసిక ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండలేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మన ప్రవృత్తిలో ఏదో విపరీతం ఒకటి ఉండి అన్ని పరిస్థితులను దుఃఖపూరితంగానే తయారు చేస్తూ ఉంటుంది. గులాబీ పువ్వు ఎంత బాగుందో, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్ అని మీరు అనంగానే మన ప్రవృత్తిలో ఏదో విపరీతం ఒకటి పెట్టుకుని ఎప్పుడు సంతోషంగా ఉండలేని మనుషులు హౌ బ్యూటిఫుల్ ద రోజ్ ఈజ్ అని మీరు అనంగానే వారేమంటారంటే ఆ పువ్వు చుట్టూ ఉన్న ముళ్ళను లెక్కించడం ప్రారంభించేస్తారనమాట వాళ్ళు. చూడు ఎన్ని ముళ్ళున్నాయో, అబ్బా ఏంటిది అంటారు. మీరు అబ్బా ఈరోజు ఎంత బాగుంది, ఈ నీరెండ ఎంత బాగుందో కదా అని మీరు అన్నారనుకోండి, వెంటనే మీ మాటలు విని అలాంటి వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఆశ్చర్యపడుతున్నట్టుగా మొహం పెట్టుకుని మీ వైపు అదోలా చూస్తూ, అయితే ఏమిటంట, 2 రాత్రుల మధ్య ఉండే పగలేగా, ప్రతి 2 రాత్రుల మధ్య ఓ పగలు ఉండే ఉంటుంది కదా, అందులో ఏం గొప్పుంది, అంతలా మురిసిపోయేందుకు ఏముంది ఆ నీరెండలో అనేస్తారు.
ఆ విషయాన్ని సవ్యంగా ఆలోచించి గమనిస్తే ప్రతి రాత్రికి చెరోవైపు పగళ్ళే కనిపిస్తాయి కదా! సరిగ్గా అలాంటప్పుడే ఆ గులాబీ పువ్వు అలాంటి చోట జన్మించడం ఓ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది కదా! అన్ని ముళ్ళ మధ్య అంత సున్నితమైన పువ్వు ఎలా ఏర్పడగలుగుతోంది అని అనిపిస్తుంది కదా! అది ఒక అద్భుతంలాగా కూడా అనిపిస్తుంది కదా! సో, సవ్యంగా ఆలోచించి గమనిస్తే ప్రతి వారికి ఇలాగే అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ ఇదే సంభవిస్తుంది. దీనికి అసలు కారణం ఏమిటి? అందం, అద్భుతం. ఎంత బావుంది గులాబీ పువ్వు. ఇన్ని ముళ్ళ మధ్యన ఇంత అందంగా ఇది ఎలా పూసింది? ఇంత సున్నితమైన గులాబీ పువ్వు ఈ ముళ్ళ మధ్యలో ఇంత అందంగా ఎట్లా వచ్చింది? అని మనకనిపిస్తుంది అంటే దానికి కారణం మన మనోదృక్పథమే. ఇప్పుడు ఆ పువ్వుదేముంది? ముందు దాని పక్కనున్న ముళ్ళు చూడు ఎంతెంతున్నాయో. ఆ ముళ్ళను చూస్తేనే భయమేస్తోంది అని అన్నారనుకోండి. అలా అనడానికి కారణం వారి యొక్క మనోదృక్పథమే కదా! సో, ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. సో, దీనికి అసలు కారణం మన యొక్క మనోదృక్పథపు ఆవరణమే. ఎంతోమంది తమ మనస్సులో సిలువను మోస్తూ ఉన్నారు అంటారు ఓషో. అందువల్లే సహజంగానే జీవితం అత్యంత భారంగానే వాళ్ళకు అనిపిస్తూ ఉంటుందట. ఈడ్చుకుంటూ సాగే జీవనయానం వాళ్ళది. ఏ పరిస్థితి ఎదురైనా వెంటనే వాళ్ళు అపసవ్యంగా ఆలోచించే వైఖరితోనే దాన్ని గమనిస్తారు. ప్రతి విషయంలోనూ ఓ వైరుధ్యమే, ఓ తప్పే వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. గోరంత తప్పును కొండంతగా పెంచేసుకుంటూ చూస్తారు. జీవితపు అవగాహనను విరుద్ధంగా పరిశీలించే ఈ స్వభావం రోగిష్టి స్వభావమే, రోగ లక్షణమే. కానీ వాళ్ళ ఆలోచన మాత్రం మనం ఏం చేయాలి, ప్రపంచ స్థితి ఇంతే అనే జాడ్యపు పద్ధతితోనే నిరంతరం సాగుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారో ఓషో. దీన్ని నిశితంగా ఆలోచించి ఓపెన్ మైండ్తో కరెక్ట్గా ఆలోచిస్తే ఇది ఎంత వాస్తవం అన్నది మనకి కూడా చక్కగా అర్థమవుతుంది. అయితే ఇలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారు, మనం ఏం చేయాలి, ఈ ప్రపంచ స్థితి ఇంతే అనే జాడ్యపు పద్ధతితోనే నిరంతరం సాగుతూ ఉంటారు కదా! అయితే ఇది ఏ మాత్రం నిజం కాదు. ప్రపంచ స్థితి అలా ఏం లేదు. ప్రపంచం ఎప్పుడూ తటస్థంగానే ఉంటుంది. అందులో ముళ్ళు ఉంటాయి, గులాబీలు ఉంటాయి, రాత్రులు ఉంటాయి, పగళ్ళు ఉంటాయి. ప్రపంచం పరిపూర్ణ తటస్థ స్థితిలోనే సమతుల్యంతో ఉంటుంది. అన్నీ అందులోనే చక్కగా అందంగా అమరి ఉన్నాయి. మనం ఎలా స్వీకరిస్తే అలాగే ఆ ప్రపంచం మనకి కనిపిస్తుంది. మన దృక్పథపు బాధ్యత పూర్తిగా ఎవరిది? మనదే. తప్పుల్నే పరిశీలించే మనకు ప్రపంచమంతా ఓ పెద్ద తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది కదా మరి. మన అభిప్రాయాలకు అనుగుణ్యమైన ప్రపంచంలోనే మన ఉనికి ఉంటుంది మరి. సరిగ్గా ఇలాగే ప్రజలంతా నరకాన్ని, స్వర్గాన్ని కూడా ఈ భూమి మీదే అద్భుతంగా సృష్టించేసుకుంటున్నారు. ఇట్లాంటి మనుషులున్న ఈ భూమి మీదే ఓ బుద్ధుడు కూడా జీవించి ఉండగలిగాడన్న విషయము నిరంతరం, ఓ స్వర్గంలోనే ఆయన ఉండగలిగాడన్న విషయము నమ్మశక్యం కాని వాస్తవమే కదా! ఇప్పుడు అలాంటి మనుషుల మధ్యే ఈ భూమి మీదే మనం ఉంటున్నాం. ఓ నరకంలోనే మనం ఉంటున్నాము. ఇప్పుడిక్కడ 2 అవకాశాలున్నాయి మనకి. రాజకీయ వైఖరితో ఉన్న మనస్సు ప్రపంచాన్ని మార్చేసేయ్ అని అంటుంది.
మతావలంబనను దాల్చిన మనస్సు నీ మనోవైఖరి ఆవరణాన్ని మార్చేసుకో అంటుంది. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఇక్కడ. ఇలాంటి 2 విభిన్నమైన అవకాశాలు మనకున్నాయి. ఫస్ట్ అవకాశం ఏమిటి? రాజకీయ వైఖరితో గనక మన మనస్సుంటే ప్రపంచాన్ని మార్చేసేయి అన్న అని అంటూ ఉంటుంది. ఇది ఒక అవకాశం మనకి. ఇంకొక అవకాశం ఏమిటి? మన మనోవైఖరి ఆవరణాన్ని మార్చుకోవాలి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా! అనేక సందర్భాల్లో, అనేక మన ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో, సెషన్స్‌లో ఎన్నిట్లోనో కూడా మనం చెప్పుకునే ఉంటాం. మనం మన ఎదుట వాళ్ళని మార్చలేము. మనకెదురైన సిట్యుయేషన్స్, మనకెదురైన మనుషులను మనమేమీ చేయలేము, మార్చలేము. కేవలం మార్చగలిగిందంటూ ఏమన్నా ఉంది అంటే మన ఆలోచనలు మార్చుకోవాలి, మన భావనలను మార్చుకోవాలి, మన తీరును మార్చుకోవాలి. ఆ సిట్యుయేషన్‌లో, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా, ఎలాంటి మనుషుల మధ్య ఉన్నా మనం సంతోషంగా మన యొక్క ఆ ఇన్నర్ పీస్‌ని పోగొట్టకుండా మన చేతుల్లోనే మనకి ఆ శక్తి అనేది ఉంటుంది కదా! సో, ఏదన్నా చేంజ్ అన్నది తీసుకురావాలి అంటే ఎక్కడ తీసుకురావాలి? మనలోనే ఆ చేంజ్‌ని మనం తీసుకురావాలి. సో, మనలో ఎప్పుడైతే చేంజ్ అన్నది మొదలవుతుందో ఆటోమేటిక్‌గా మనం రిలీజ్ చేసే ఆ ఫ్రీక్వెన్సీస్ వల్ల ఈ ప్రపంచం కూడా మారి తీరుతుంది. సో, ప్రపంచాన్ని మార్చేయాలి అన్నా కూడా మొదటిగా మనమే మారాలి. సో, ఇక్కడ మనకి 2 అవకాశాలున్నాయి అని చెప్తున్నారు. రాజకీయ వైఖరితో ఉన్న మనస్సేమంటుందంట? ప్రపంచాన్ని మార్చేయి అని అంటుంది. మతావలంబనను దాల్చిన మనస్సు నీ మనోవైఖరి ఆవరణాన్ని మార్చేసుకో. నీ ఫ్రీక్వెన్సీ, నీ చుట్టూతా ఉన్న హారాన్ని మార్చుకో అంటుంది. మతము, రాజకీయము ఈ 2 కూడా పరస్పర విరుద్ధ స్థితుల్లో ఉంటాయి కదా! మతము, విజ్ఞానము కలిసి ఉండే ఓ రోజు రాగల అవకాశం కూడా ఉంది. శీఘ్రంగానో, ఆలస్యంగానో ఈ మతము, విజ్ఞానము కలుసుకునే రోజు రావడం మాత్రం తథ్యం కదా! సో, ఈ విజ్ఞానం అంతా ఈ మతాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ విజ్ఞానమే. అన్ని మతాలు చివరికి చెప్పే దారి ఒక్కటే కదా! సో, ఈ మతము, విజ్ఞానము కలుసుకునే రోజు రావడం తథ్యం. ఎందుకంటే వాటి పద్ధతి ఆహ్, అంతా కూడా దాదాపు ఒక్కటిగానే ఉంటుంది కాబట్టి. వాటి పోలికలు ఒకలాగానే ఉంటాయి కాబట్టి. మతం పోలికలు, విజ్ఞానం పోలికలు. వ్యతిరేక దిశల్లో మతము, విజ్ఞానము సాగుతూ ఉండవచ్చు. విజ్ఞానం బాహ్య పరిశీలన మార్గంలో నడుస్తుంటే, మతం ఎలా నడుస్తుంది? అంతఃపరిశీలన సాగిస్తూ ఉంటుంది కదా! కానీ ఆ బాహ్య పరిశీలన వైఖరి, స్వభావం రెండిటిలోనూ ఒక్కటే. దృక్పథపు తీరు రెండిటికి ఒక్కటే అంటారు ఓషో. అర్థమైందా? మతము, రాజకీయము అనేవి అసలు 2 పరస్పర విరుద్ధ స్థితులు కదా! అయితే మతము, విజ్ఞానము ఇవి 2 కలిసి ఉండే ఓ రోజు రాగల అవకాశం అయితే ఉంది. అది వెంటనే వస్తుందా? లేట్‌గా కొంచెం ఆలస్యంగా వస్తుందా? అన్న విషయం తర్వాతది. ఎందుకు ఆ 2 కలిసే రోజు రాగల అవకాశం ఉంది అంటున్నారు అంటే, వాటి పద్ధతి, క్రమం ఒక్కటిగానే ఉంటుంది. వాటి పోలికలు కూడా ఒక్కలాగానే ఉంటాయి.
హ్మ్. ఈ విజ్ఞానం అనేది బాహ్యంగా పరిశీలనా మార్గంలో నడుస్తూ ఉంటే, ఈ మతం అన్నది మన అంతరంలో, మన లోపల ఇన్నర్‌గా అంతఃపరిశీలన సాగిస్తూ ఉంటుంది. కానీ మతము, రాజకీయము ఈ 2 కలిసే రోజు వస్తుందని, ఆ అవకాశం ఉందని నాకైతే అనిపించడం లేదు అంటారు ఓషో. రాజకీయం ఎప్పుడూ కూడా ప్రపంచం తప్పుగానే ఉంటుందని అనుకుంటూ సంఘ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, దాన్ని, దీన్ని సంస్కరిస్తే బాగుంటుందని అనుకుంటూనే ఉంటుంది. మతమైతే ఎప్పుడూ ప్రపంచం అప్పటికి, ఇప్పటికి ఇలాగే ఉంటుందని, కేవలం ఒక్కదాన్నే సంస్కరించగలగడం సాధ్యమని, ఆ సంస్కరణ మన మనోప్రవృత్తికే, మన మనో ఆవరణకే జరగాలి అని బోధిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా! రాజకీయం అయితే ఎప్పుడూ ఈ ప్రపంచం తప్పుగా ఉంటుంది. హ్మ్. ఈ సంఘ వ్యవస్థను మార్చాలి, ఆర్థిక వ్యవస్థను మార్చాలి, దీన్ని సంస్కరించాలి, దాన్ని సంస్కరించాలి అనుకుంటూ ఉంటుంది. కానీ మతం ఏమనుకుంటుంది ప్రపంచం గురించి? ఎప్పటికీ, అప్పటికి, ఇప్పటికీ ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. మార్చగలిగింది ఏదన్నా ఉంటే సాధ్యమవుతుంది అంటే అది మన సం మన మనోప్రవృత్తిని, మన మనో ఆవరణని మనం మార్చుకోవాలి అని బోధిస్తూ ఉంటుంది. సో, సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణం మీదే ఆధారపడి ఉండండి అన్నది మనకి అతీష ఇచ్చిన 2వ సూత్రం కదా! సో, మన జీవితానికి ఓ మౌలిక ధర్మంగా దీన్ని మనం స్వీకరించాలి. ఒక వైరుధ్యం మనకు ఏర్పడినప్పుడల్లా ఆ! అంటే ఒక నెగెటివ్ ఫీలింగ్ మనలో వచ్చినప్పుడల్లా ఓ సవ్యతను అంటే ఒక పాజిటివిటీని అందులోనే ఆ సిట్యుయేషన్‌లోనే గమనించే ప్రయత్నాన్ని మనం చేయాలి. తప్పకుండా ఏదో ఒకటి అక్కడ పాజిటివ్‌గా మనకి కనిపించి తీరుతుంది. అపసవ్యంలో అంటే నెగటివిటీలో కూడా ఓ సవ్యాన్ని, ఓ పాజిటివిటీని గమనించే కళలో ప్రావీణ్యాన్ని పొందగలిగిన రోజు మహదానందంతో మనం నాట్యం చేస్తామట. సో, ఈ ప్రయత్నాన్ని చేసి చూసేద్దాం. ఈ నవ్య జీవన దృక్పథాన్ని అభ్యసించే ప్రయత్నం చేసి చూద్దాం. ఆశావాదిలాగే ఆలోచనలు చేద్దాం. నిరాశావాదిగా అస్సలు తయారవ్వద్దు. నిరాశావాది తన చుట్టూ ఓ నరకాన్ని సృష్టించుకొని అందులోనే జీవిస్తూ ఉంటాడు. మనం సృష్టించుకున్న ప్రపంచంలోనే మనం జీవిస్తూ ఉంటామన్న విషయం మనకి తెలుసు కదా! మన ఆలోచనలు, మన భావాలు, హ్మ్, మన ఊహలు ఇవన్నీ మన భవిష్యత్తును సృష్టిస్తాయి కదా! సో, మన ఆలోచనలు ఎలా ఉండాలి? మన భావాలు ఎలా ఉండాలి? మన ఊహలు ఎలా ఉండాలి? ఎప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అయినా, ఏ మనిషిలో అయినా పాజిటివిటీనే మనం స్వీకరిద్దాం. ఉన్నది ఒక్క ప్రపంచం కాదనే విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఈ భూమి మీద ఎన్ని మనసులున్నాయో అన్ని ప్రపంచాలున్నాయి అంటారు ఓషో. అంటే ఏ ఒక్కరు ఒకలాగా ఆలోచించరు కదా! ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. ఈ భూమి మీద ఎంతమంది ధ్యానం చేస్తే అన్ని రకాల అనుభూతులు వ్యక్తమవుతూ ఉంటాయి. అలాగే ఉన్నది ఒకే ఒక్క ప్రపంచం కాదు. ఈ భూమి మీద ఎన్ని మనసులున్నాయో అన్ని ప్రపంచాలున్నాయి. ఆ మనస్సులు రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా ఈ విశ్వంలోనే ఉంటాయి. నా ప్రపంచంలో నేనుంటాను. మీ ప్రపంచంలో మీరుంటారు. ఆ ప్రపంచాలన్నీ విభిన్నాలే కాకుండా ఒక దాంట్లో మరొకటి అంతర్లీనంగా అల్లుకుపోకుండానే విడివిడిగానే ఉంటున్నాయి. ఎంత అద్భుతమో చూడండిది. ఆ ప్రపంచాలన్నీ వేటికవి ప్రత్యేకంగానే ఉంటున్నాయి. ఒక్కో ప్రపంచం విభిన్న తలాల్లో విభిన్నంగానే ఉంటుంది.
తన శిష్యులందరూ ఓ ఆనంద ఆవరణ ఉన్న మనస్సుతోనే జీవించాలనే మౌలిక ధర్మాన్ని అతీష నిశ్చయించి బోధిస్తున్నారు మనకి ఈ సూత్రంలో. సో ఒకానొక మానసిక ఆనంద ఆవరణం మీదే ఆధారపడి ఉండండి అంటున్నారు కదా. దాని అర్థం ఇదే, తన శిష్యులందరూ కూడా ఓ ఆనంద ఆవరణ ఉన్న మనస్సుతోనే జీవించాలి అని అతీష మనకి బోధిస్తున్నారు. అలాంటి మన ప్రవృత్తి వల్ల ఏమవుతుంది, ప్రతి అవకాశాన్ని మన అభివృద్ధికి ఓ పరీక్షగా మనం మలుచుకోవచ్చు. ప్రతి అవకాశం, ప్రతి క్షణం మనకి ఎదురయ్యే ప్రతి సిట్యుయేషన్, మన ముందు ఎవరన్నా మనతో మాట్లాడుతున్న ఆ ప్రతి క్షణం కూడా మనకి ఒక పరీక్షే. ఆ టెస్ట్లో మనం పాస్ అవుతున్నామా లేదా అన్నది మనల్ని మనం గమనించుకుంటూ ఉంటే, మన భావాలను గమనిస్తూ ఉంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ టెస్ట్లన్నీ మనం పాస్ అవుతూ ముందుకి సాగిపోతూ ఉండాలి. సో శిష్యులందరూ కూడా ఓ ఆనంద ఆవరణ ఉన్న మనసుతోనే జీవించాలని అతీష కోరుకుంటారు. అలాంటి మన ప్రవృత్తి వల్ల ప్రతి అవకాశాన్ని మన అభివృద్ధికి ఒక పరీక్షగా మనం మలచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనల్ని అవమానించారు అని అనుకుందాం. అవతలి వాడు మనల్ని అవమానిస్తున్నాడన్న విషయం అంత స్పష్టంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న అతీష మనకు అందించిన సూత్రాలను మనం ఫాలో అవుతున్నప్పుడు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఓ ఆనంద ఆవరణ మన మనస్సులో ఏర్పడేలా అభ్యసించడం ఎలా సాధ్యం అన్న క్వశ్చన్ వస్తుంది కదా మనకి. ఎవరన్నా మనని అవమానించినప్పుడు అవతలి వాడు మనల్ని అవమానిస్తున్నాడన్న విషయం అత్యంత స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఒక ఆనంద ఆవరణ మన మనస్సులో ఏర్పడేలా అభ్యసించడం ఎలా సాధ్యం అంటే, వాస్తవంలో అది సంభవమే. నిజమే, అభ్యాసంతో మనం దాన్ని సాధించుకోవచ్చు. ఓ బుద్ధుణ్ణి అవమానించి చూడండి, మీకే అర్థమవుతుంది అంటారు ఓషో. మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు కూడా, బుద్ధుడిని ఒక అతను వచ్చి బుద్ధుడి ముఖం మీద ఉమ్మేసి బుద్ధుడిని అవమానించదలుచుకుంటాడు. కానీ ఆ అవకాశాన్ని బుద్ధుడు తన అభివృద్ధి కోసం ఎంత చక్కగా మలుచుకున్నారో చూసాం కదా. థ్యాంక్ యూ అని చెప్తారు ఇంకా ఆ మనిషికి, నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను, నువ్వు చేసిన ఈ పని వల్ల నా యొక్క స్థితి నాకు అర్థమైంది, నేను ఈ టెస్ట్లో పాస్ అయ్యాను, నువ్వు నువ్వు చేసిన పనికి నాకు కోపం రాలేదు అంటే ఈ పరీక్షలో నేను పాస్ అయ్యాను అని చక్కగా బుద్ధుడు ఆ అవకాశాన్ని తన అభివృద్ధికి ఓ పరీక్షగా మలుచుకున్నాడు కదా. మనం కూడా ఇలాగే చెయ్యాలన్నమాట. గౌతమ బుద్ధుడిని ఒకప్పుడు ఎవరో అవమానించారు. ఆయన ఓ గ్రామం పక్క నుంచి వెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామంలో వారికి ఎవ్వరికీ కూడా బుద్ధుడి మీద గౌరవం అన్నది లేదు. అయితే అయితే ఆయన బోధిస్తున్నదేమిటో వాళ్ళెవ్వరికీ అర్థం కావడం లేదు. సో బుద్ధుడితో పోలిస్తే మిగతా ప్రపంచం ఎప్పుడూ కూడా ప్రారంభ దశలోనే ఉన్నట్లు, హీనంగానే, మూర్ఖంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ గ్రామపు జనం అంతా బుద్ధుడిని అవమానించారన్నమాట. సో బుద్ధుడు అందరి మాటలను మౌనంగానే విన్నారు. తరువాత ఏమన్నారంటే బుద్ధుడు వారందరితో, మీరు అనాల్సిందంతా అయిపోయి ఉంటే ఇక నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే నేను మరో ఊరికి వెళ్ళాలి, అక్కడ జనం నా కోసం ఎదురు చూస్తూ కాచుకుని ఉంటారు. మీరు ఇంకా అనాల్సింది ఏమైనా మిగిలి ఉంటే మళ్ళీ రేపొద్దున ఇక్కడికే నేను తిరిగొస్తాను, అప్పుడు మీరు మీ పని పూర్తి చేయవచ్చు అని అంటారు.
ఆ జనంలో నుంచి ఒకడేమని అరుస్తాడంటే, మేమన్నదేది నీకు వినపడలేదా? మేమంతా నిన్ను దూషిస్తూ ఉన్నాం, అవమానిస్తూ ఉన్నాం, ఎన్నో బూతు మాటల్ని పలుకుతూ ఉన్నాం, మాకు వచ్చిన తిట్లన్నీ తిడుతున్నాం, నీకు అర్థం కావట్లేదా అని అడుగుతాడు ఒక మనిషి ఆ జనంలో నుంచి బుద్ధుడితో. బుద్ధుడు నవ్వుతారు. ఆ మాటలు అనాల్సిన సమయం ఎప్పుడో మించిపోయింది. 10 సంవత్సరాల క్రితం ఈ మాటల్ని మీరు నన్ను అని ఉంటే బావుండేది. అప్పుడు నేను మీలాంటి మనస్థితిలోనే ఉండేవాడిని. అప్పుడైతే తగిన విధంగా మీకు జవాబిచ్చుండేవాడిని. కానీ ఇప్పటి మీ మాటలను మీ మాటలన్నీ నా కరుణకు పరీక్షలుగా, నా ధ్యానానికి ప్రేరకాలుగా మాత్రమే ఉంటున్నాయి. ఈ సదవకాశాన్ని నాకు కల్పించినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు. నా అంతరంగంలో ఏదైనా అపసవ్యమైన స్థితి ఉందేమో శోధించేందుకు పనికొస్తున్న ప్రేరణల మాత్రంగానే మీ దూషణలన్నీ ప్రస్తుతం పనికొస్తున్నాయి అని ఎంతో అద్భుతంగా చెప్పారు. మిత్రులారా, నా మదిలో ఏ వికారమూ లేదన్న విషయాన్ని ఇప్పుడు నేను సంతోషంగా చెప్పగలను. ఏ అపసవ్యపు ఆలోచనలు నాలో రేగలేదు. శాంతము నేను ఓ బ్రహ్మానందంలోనే ఉన్నాను. మీ వల్ల ఏ విధంగానూ నాకు కష్టం వాటిల్లలేదు. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు మీరు అందించినందువల్ల నేను పరమానంద భరితుడినై ఉన్నాను. మీ అంత మంచివాళ్ళు మరో చోట ఉండరు అని ఎంతో అద్భుతంగా బుద్ధుడు వాళ్ళకి సమాధానం చెప్పారు. ఈ విధంగానే ప్రతి పరిస్థితిని మనం వినియోగించుకోవాలి. ఎరుకతో ఉండాలి. ప్రతి పరిస్థితిని మనం ఇలా వినియోగించుకోవడం అన్నది సాధన చేయాలి. ఈ విధంగానే ప్రతి సన్యాసి అపసవ్యమైన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అంతరవగాహనను, ధ్యానాన్ని, ప్రేమను, కరుణను పెంపొందించుకోవాలి. ఈ ఆనంద మానసిక ఆవరణం మనలో ఏర్పడిన వెంటనే ఈ జీవితం యొక్క దృక్పథం మనలో కలిగిన వెంటనే సమస్త విశ్వము ఓ నవ్య రీతిలో కొత్తదనంగా ప్రవర్తించడాన్ని గమనించి మనం ఆశ్చర్యచకితులవుతాం. ఆ విశ్వమాత అప్పుడు మనల్ని లాలిస్తుంది. సర్వరీతుల్లో సర్వ సహాయాలను, సర్వ సహకారాలను మనకి అద్భుతంగా అందిస్తుంది. ఈ విశ్వం మనకి ఒక ఆప్తమిత్రుడిలాగా తయారవుతుంది. సో, ఇంకా ఓషో ఈ సూత్రం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. మనం ఈ ఎపిసోడ్‌ని ఇక్కడితో ఆపి, ఆ ఎక్స్‌ప్లనేషన్‌ని మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఈరోజు నేర్చుకున్న జ్ఞానాన్ని మరలా మరలా మననం చేయండి. ఆచరణలో పెట్టండి. ప్లీజ్ ఎక్స్‌పెరిమెంట్ ఇట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.